హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ జంతికలు. చాలా ఈజీగా అండ్ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలాంటి శనగపిండి కానీ పుట్నాల పప్పు కానీ ఏమీ కలపకుండా ఓన్లీ బియ్యం పిండితో మాత్రమే క్రిస్పీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను. అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ తీసేసుకొని అందులో ఇలా జల్లెలు పెట్టేసి ఒక 2 కప్పుల దాకా బియ్యం పిండి యాడ్ చేయండి. నేను 2 కప్పులు మాత్రమే చూస్తున్నాను. మీరు ఎంతైనా సరే పొడి బియ్యం పిండి ఇది యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా జల్లించిన తర్వాత ఇందులో మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు నేను 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. అలాగే వాము మాత్రం కాస్త ఎక్కువగా వేసుకోండి, తినడానికి చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ దాకా వాము, అలాగే కారం 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. వాము కాడ మీరు నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా వాము నువ్వులు కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నువ్వులేవి యాడ్ చేయట్లేదు. పిండి అంతా 2 కలిసేలా కలిపేసేసుకొని వాటర్ అనేవి ఇన్ని అనేం లేకుండా ఒక గ్లాస్ మైనంగా వాటర్ అనేవి ఇలా బాయిల్ అవనిచ్చేసేసి బాగా పక్కన ఉంచేసేయండి. ఇలా బాయిల్ అయిన వాటర్ని ఒక 2 నిమిషాలు అలా చల్లారనిచ్చి, అలా అని మరీ గోరువెచ్చగా కూడా కాదు, అలా అని బాగా కాలుతా కూడా కాదు, కొంచెం వేడిగానే ఉండేటట్టు చూసుకొని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ, కాలుతుంది కాబట్టి వాటర్ అనేవి నేను స్పూన్తో కలుపుతున్నాను. మనకి సరిపడా వాటర్ మాత్రమే యాడ్ చేసేసుకోండి. ఎక్కువ వాటర్ పట్టవు, పిండి అనేది మనం కాస్త గట్టిగా కలుపుకోవాలి. అందుకని కాస్త ముందుగానే చూసి పోసుకోండి. ఇందులో మనం ఎలాంటి ఆయిల్ కానీ బటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి, పిండి అనేది ఇంత గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. మీరు ఒకవేళ పిండి కాస్త మెత్తగా కనుక కలుపుకుంటే జంతికలు అనేవి ఎక్కడికక్కడికి విరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ వీడియో చూస్తున్నట్టు పిండి కలిపేసుకుని దాని మీద ఒక క్లాత్ కప్పి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు మురుకులు మేకర్ ఉంటుంది కదా, జంతికలు చేసుకునేది, నేను లావ్ హోల్స్ ఉన్నది తీసుకున్నాను. దాంట్లోనే లోపల కాస్త అంత ఆయిల్ అప్లై చేస్తే మనం ప్రెస్ చేసినప్పుడు డవ్ అనేది కాస్త ఈజీగా ఆయిల్లో పడిపోతుంది, అంటుకుపోకుండా. ఇప్పుడు మనం కలిపి పక్కన ఉంచుకున్నాం కదా, అందులోంచి కొంచెం పిండి తీసేసుకొని ఈ మురుకుల మేకర్లో నింపేసేసుకోండి. ఇప్పుడు ఇలా నింపేసేసుకున్న తర్వాత కావాలి అని అనుకుంటే ఇలా నేనైతే దీని మీదే ఒత్తేసి డైరెక్ట్గా ఆయిల్లో యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఏదన్నా ప్లేట్ తీసేసుకొని దాని మీద కాస్తంత ఆయిల్ అప్లై చేసేసి దాని మీద అయినా సరే ఒత్తేసేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా నూనెలో అయినా సరే ఒత్తేసేసుకోవచ్చు. ఇలా ఒకదానికొకటి నేను చిన్న చిన్న జంతికలు చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న జంతికల్ని ఆయిల్లో డ్రాప్ చేసేసేయండి. డ్రాప్ చేసి అసలు ఏమి కదిలించొద్దు. ఆయిల్ అనేది హాట్గా ఉండాలి. మనం ఎప్పుడైతే డ్రాప్ చేస్తున్నామో జంతికల్ని, అప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోండి. అలా చేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం తడితే గట్టిగా అనిపిస్తాయి చూడండి, అప్పుడు మాత్రమే ఇవి తిరగేయండి. ఎందుకంటే ముందుగానే వేయగానే ఆయిల్ నుంచి పైకి వచ్చాయి కదా అని చెప్పి తిరిగేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి కాస్త గట్టిగా ఇందాక వండిచ్చేసి అప్పుడు చక్కగా 2 వైపులా మంచి కలరు అండ్ క్రిస్పీగా వచ్చిందాకా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవటమే. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో, చాలా సింపుల్ కదా. మిగతా పిండిని కూడా అలాగే చేసేసుకోండి. చూసారా, మరి నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. బియ్యం పిండి ఒకటి ఉంటే చాలు. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెసిపీ అనేది మనం పిండి కలిపే దాంట్లో, ఆయిల్లో ఒత్తే దాంట్లో మాత్రమే ఉంటుంది. ఇంకా మనం కనుక కొంచెం అటు ఇటుగా కలిపితే ఈజీగా విరిగిపోతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా గట్టి పిండి కలుపుకొని చేసుకోండి. ఒకవేళ పిండి కొంచెం చేసుకునేటప్పుడు లూజ్ అయితే కొంచెం పొడి పిండి అయినా కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలాంటి మరిన్ని వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.